అడ్డురాళ్ళని చెప్పి మీరు అక్కడే ఆగిపోవద్దు. ఏదైతే అడ్డురాయిగా వేయబడిందో, ఏదైతే నీ ఆత్మీయ జీవితంలో ఒక అడ్డుగా అపవాది ఉపయోగిస్తూ ఉన్నాడో, ఆ అడ్డురాయినే తీసుకొని నీవు ఆత్మీయ ఇంటిని కట్టుకోవడానికి ఉపయోగించాలి. రాళ్ళు లేవా? ఉన్నాయి. ఎన్నో అడ్డంకులు అపవాది మన జీవితంలోనికి తీసుకొని వస్తూ ఉంటాడు. గమనించండి, మీరు ప్రేయర్ చేయాలా లేకపోతే టీవీ చూడాలా అన్నటువంటి పరిస్థితి వస్తే చాలామంది ఏం చేస్తారంటే టీవీనే చూస్తారు, ప్రేయర్ని స్కిప్ చేస్తారు. ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళాలా లేకపోతే ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాలా అన్నటువంటి పరిస్థితి వస్తే చాలామంది మందిరానికి రాకుండా ఫ్రెండ్స్తోనే బయటికి వెళ్ళిపోయేదానికి ఇష్టపడతారు. అయితే ఇక్కడ మనం ఏమీ అర్థం చేసుకోవాలంటే, ఒక అడ్డురాయిని అపవాది వేస్తున్నాడు. ఏమని? మందిరానికి వెళ్లకుండా, బైబిల్ చదవకుండా, ప్రార్థన చేయకుండా ఒక అడ్డురాయిని అపవాది వేస్తున్నప్పుడు వెంటనే నీకేమర్థం అవ్వాలంటే, ఆ రాయిని తీసుకొని నీవు తప్పకుండా నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. అంటే నీవు ఆ విధమైనటువంటి ఎవరైనా అడ్డును కలిగించేటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు నీకు ఖచ్చితంగా అర్థం అవ్వాలి, లేదు ఈరోజు నేను తప్పకుండా ప్రార్థన చేయాలి, లేదు ఈరోజు నేను తప్పకుండా బైబిలే చదవాలి, లేదు ఈరోజు నేను తప్పకుండా దేవుని మందిరానికే వెళ్ళాలి అన్నటువంటి విషయము నీకు అర్థం అవ్వాలి.